హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ముందుగా ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే మీరు క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే ఈ వీడియోని కన్ఫర్మ్ గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే క్రికెట్ చూసే చాలా మందికి విరాట్ కోహ్లీలా ఆడాలి, విరాట్ కోహ్లీ అంత స్థాయికి వెళ్ళాలి అని చాలా కోరికగా ఉంటుంది. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల క్రికెట్ ని వదిలేయాల్సిన పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ వరకు ఈ వీడియో వెళ్ళాలంటే మీరు ఇచ్చే లైక్ చాలా అవసరం. ముందు ఈ వీడియోలో చెప్పే కంటెంట్ ని బ్రీఫ్ గా చూసుకుంటే, ఏ స్పోర్ట్ లో అయినా మీకు టాలెంట్ ఉండి సహాయం కావాలనుకుంటే ఈ ఫౌండేషన్ తో కాంటాక్ట్ అయితే మీ కోచింగ్, ఫుడ్, కిట్, షెల్టర్ మొత్తం అన్ని వారే చూసుకొని సహాయం చేస్తారు. ముందే చెప్తున్నా, కాంటాక్ట్ అయిన వారికంతా వారు హెల్ప్ చేస్తారని చెప్పలేం. కానీ వారు హెల్ప్ చేస్తారో చేయరో పక్కన పెడితే, మనం ఇదే పరిస్థితిలో మన కళల్ని చంపుకుంటూ మగ్గిపోవడం కంటే ఒక ప్రయత్నం చేయడం మేలని చెప్తున్నా. ఇక లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. క్రికెట్ లో కింగ్ విరాట్ కోహ్లీ, సినీ ఫీల్డ్ లో క్వీన్ అనుష్క శర్మ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన సంస్థ ఇది. ఈ ఫౌండేషన్ పేరు సేవ అనేది 2023లో స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేయడం వెనుక చిన్న స్టోరీ ఉంది. కోహ్లీ ముందు నుంచి VKF, అదే విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ని స్టార్ట్ చేశాడు. అనుష్క శర్మకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే వాటి బాగోగులను కొంచెంగా చూసుకునేది. సో వీరి పెళ్ళయ్యాక ఇద్దరి మోటోలను కలిపి సేవ అనే దానిని స్థాపించారు. సేవ అనే పేరుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఒక్కొక్క అక్షరం చూసుకుంటే S అంటే సెల్ఫ్, V అంటే విరాట్, V అంటే కోహ్లీ కూతురు వామిక, నెక్స్ట్ A అంటే అనుష్క శర్మ అని అర్థం. ఇందులో గమనిస్తే వామిక అనే పేరుని నార్మల్ గా యాడ్ చేయలేదు. కోహ్లీ ఉన్నా లేకున్నా తన తర్వాత తన కొడుకు కూతుర్లు ఈ సంస్థని చూసుకోవాలని అర్థం వచ్చేలా యాడ్ చేశారు. ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. ఆయన తన స్టార్టింగ్ కెరీర్ లో చాలా కష్టపడి క్రికెట్ లోకి వచ్చాడు. ఆ కష్టం విలువ తెలిసిన వ్యక్తి కనుక తనలాగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా వారి వరకు వెళ్తే వారు కన్ఫామ్ గా హెల్ప్ చేస్తున్నారు. స్పోర్ట్ అంటే కేవలం క్రికెట్ ఒకటే అనుకుంటున్నారేమో. అది ఏ స్పోర్ట్ అయినా, అది హాకీ అయినా, అథ్లెటిక్స్ అయినా, పారా స్పోర్ట్స్ అయినా, అది ఎలాంటిదైనా మీలో టాలెంట్ ఉండే కోహ్లీ మీకోసం ఉన్నాడు. మీ ఫుడ్, షెల్టర్, ట్రైనింగ్, కిట్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వీరిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో, మీరు కాంటాక్ట్ అయ్యాక మీ ఇన్ఫర్మేషన్ వారి వరకు వెళ్ళాలంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో లాస్ట్ లో చెప్తా. ఇంకా విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి వీధి జంతువులకు ఫుడ్, మెడికల్, షెల్టర్, అంబులెన్స్ సేవలను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. ఇంకా వీరు COVID-19 టైంలో 11 కోట్లు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2 కోట్లు వారి సొంత ఖర్చు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు ఇంకా చాలా హెల్ప్ చేశారు ఈ ఫౌండేషన్ ద్వారా. విరాట్ కోహ్లీ చెప్పేది ఏంటంటే, సేవ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ చేసేదే కాదు, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత అది. మనం కూడా చిన్న ప్రయత్నాలతో సమాజంలో మార్పులు తీసుకురావచ్చు అని ఆయన ఉద్దేశం. ఈ ఫౌండేషన్ కి కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ దేనితో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఈజీగా కింద డిస్క్రిప్షన్ లోనే ప్రతి ఒక్క లింక్ ఇచ్చా, చూసుకోండి. ఆ లింకుల ద్వారా మీరు డైరెక్ట్ గా వారికి మెసేజ్ చేయొచ్చు. కానీ చేసేటప్పుడు మీ స్పోర్ట్స్ లో జోనల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ ఏ సర్టిఫికెట్స్ ఉన్నా వాటిని ఇంక్లూడ్ చేయండి. ఇంకా మీ ఇంట్లో పరిస్థితిని వివరిస్తూ మీ కష్టాలు వారికి తెలిసేలా ఇంటి ఫోటోనో లేక చేసే పనినో ఫోటోలు తీసి మెసేజ్ తో పాటు సెండ్ చేయండి. ఇలా చేస్తే వారి దృష్టిలో పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మెసేజ్ చేసిన వారికంతా వారు హెల్ప్ చేస్తారని చెప్పలేం, కానీ ఊరికనే ఉండడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం మేలని చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.